హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం బాక్సింగ్లో, కిక్ బాక్సింగ్లో, ఎంఎంఏలో ఫేస్కి వచ్చే పంచెస్ని ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం. ఇలా ఫేస్కి అండ్ సైడ్కి వచ్చే పంచెస్ని ఎలా ఎఫెక్టివ్గా బ్లాక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్. సో మెనీ మార్షల్ ఆర్ట్స్లో స్ట్రైట్ పంచెస్ కొడతారు, ఫేస్కి స్ట్రైట్ పంచెస్ అండ్ ఇట్లా సైడ్కి హుక్ పంచెస్ కొడతారు. సో అవి ఎలా బ్లాక్ చేయాలంటే, ఫస్ట్ బాక్సింగ్లో, కిక్ బాక్సింగ్లో, ఎంఎంఏలో బ్లాక్స్ ఉంటాయి. ఎలా అంటే మనం ఇలా ప్యారింగ్ చేయొచ్చు, ఇలా సైడ్ బ్లాక్ చేయొచ్చు. సో మనం ప్రాక్టీస్లో ఇలా ప్యారీ చేస్తాను, ఇలా బ్లాక్ చేస్తానని గుర్తుపెట్టుకొని ఫైట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో ఏ పంచ్ కొడతారో తెలియదు. సో మనం ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, ఏ టైంలో ఏ పంచ్ వచ్చినా మన బాడీ ఆటోమేటిక్ రియాక్ట్ కావాలి. సో మన మైండ్ మజిల్ కనెక్షన్ అనేది అలా ఉండి పంచ్ వస్తే బ్లాక్ ఎలా అయినా బ్లాక్ చేసే స్టేజ్కి మనం రావాలి. సో ఫస్ట్ బ్లాక్స్ ఎలా వేయాలి అంటే 5 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ప్యారింగ్. ప్యారింగ్ ఏంటంటే ఇలా సింపుల్గా వాళ్ళ స్ట్రైట్ పంచెస్ వస్తుంటాయి, 1 2 3 4. సో ఇలా స్ట్రైట్గా వచ్చే పంచ్ని ఆపాలి. ఫస్ట్ ప్యారీ అంటే ఏంటంటే అపోనెంట్ పంచ్కి మన ఫేస్కి మధ్యలో మనం హ్యాండ్ని ఇట్లా అడ్డం పెట్టాలి. సో దాన్ని ప్యారింగ్ అంటారు. ఆ ప్యారీ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా 1 ఇలా ప్యారీ చేసినప్పుడు మనం మినిమం ఫోర్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎలా అంటే 1 ఇలా ఒకవేళ ఇక్కడ మనకు పవర్ లేకుండా ఇలా లూజ్గా పెట్టామనుకోండి, వాళ్ళ పంచ్ అనేది వచ్చి ఫోర్స్ ఎక్కువ మన హ్యాండే మన తగిలి డ్యామేజ్ అవుతుంది. సో ఏం చేయాలి, మినిమం ఫోర్స్ మెయింటైన్ చేయాలి. 1 2 3. సో స్ట్రైట్గా చిన్ డౌన్ చేసి ఇలా ఆపాలి. అండ్ వాళ్ళు అప్పుడప్పుడు ఫేక్ చేస్తారు, ఇలా ఫేక్ అంటారు. ఫేక్ చేసే టైంలో మనం ప్యారీ ఇంతే చేస్తాం కదా. సో మిస్టేక్లో ఇలా అన్నాం అనుకోండి, వాళ్ళు ఫేక్ చేసినప్పుడు ఇలా అంటాం, డైరెక్ట్ వచ్చి పంచ్ పడుతుంది. సో ప్యారీ ఎంత చేయాలి, మన ఫేస్కి ఇంత డిస్టెన్స్లో జస్ట్ 1 2 మినిమం ఫోర్స్ పెట్టి ఇలా ఎగ్జాజరేట్ చేయకుండా జస్ట్ ఇలా సింపుల్ వేయండి. చూడండి ఇలా ప్రాక్టీస్ ఎలా వేయాలో, 1 2 3 4. సో ఇలా మన పామ్తో ప్యారీ చేయాలి. సో స్ట్రైట్ పంచ్కి ఇప్పుడు సెకండ్ బ్లాక్ ఏంటంటే హై గార్డ్. హై గార్డ్ అంటే ఏం లేదు, సింపుల్ మన 4 ఆర్మ్స్తో ఇలా ఎల్బోస్ని అప్ చేసి బ్లాక్ చేయాలి. ఇది ఎలా చేయాలంటే మనం ప్యారింగ్ చేయకుండా పంచ్ వచ్చేటప్పుడు 1 2 గార్డింగ్లో ఉండి 3 4. సో ఇది చేసేటప్పుడు ఏం చేయాలి, మనం ఫుల్ ఇలా క్లోజ్ చేసాం అనుకోండి, మన అపోనెంట్ ఎలా కొడుతున్నాడో మనకు తెలియదు. సో వీళ్ళ పంచ్ ఇప్పుడు బాక్సింగ్లో అయితే గ్లవ్ ఎంత ఉంటుంది, సో మనం ఇక్కడ వరకు వేయచ్చు. ఇంత డిస్టెన్స్ పెట్టుకొని వాళ్ళని చూడాలి, ఓపెన్ చేయకుండా కొంచెం డిస్టెన్స్లో వచ్చి మనం చూడాలి. ఇప్పుడు బ్లాక్ చేసేటప్పుడు వాళ్ళని చూడాలి, ఎలా చూడండి, 1 2 3. సో మనం ఇక్కడ చూస్తూ 1 కౌంటర్ కొట్టేయచ్చు. సో ఇది హై గార్డ్, సింపుల్ 4 ఆర్మ్స్తో ఎల్బోస్ని అప్ చేసి 1 2. సో ఇలా మినిమం డిస్టెన్స్ మెయింటైన్, అంతేగాని ఇలా ఓపెన్ చేయదు. ఓపెన్ చేస్తే మనకి స్ట్రైట్ పంచ్ పడుతుంది. సో ఇలా హై గార్డ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ బ్లాక్ ఏంటంటే హెల్మెట్ గార్డ్. హెల్మెట్ గార్డ్ దేనికోసం అంటే మన ఫేస్కి స్ట్రైట్ కాకుండా ఇలా సైడ్ నుంచి వస్తాయి పంచెస్, ఇలా ఓవర్ హ్యాండ్ పంచ్, హుక్ పంచెస్ వస్తాయి. అవి ఎలా బ్లాక్ చేయాలో చూడండి. సింపుల్గా మనం ఇలా స్ట్రైట్ గార్డ్లో ఉన్నప్పుడు జస్ట్ మన ఇలా బ్యాక్ ఆఫ్ ది హెడ్ని ఈ ఫింగర్స్ ఇక్కడ పెట్టుకోవాలి, ఈ పామ్ని ఇక్కడ పెట్టుకొని ఇలా ఫేస్కి టచ్ చేసి ఈ ఎల్బో అనేది మన ఫేస్కి స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎలా అంటే మన ఇయర్కి ఇక్కడ సెన్సిటివ్ ఉంటుంది, సో ఇక్కడ పంచ్ పడకుండా ఇక్కడ హోల్డ్ చేసి ఇలా టచ్ చేసి ఇలా హెల్మెట్ గార్డ్ చేయాలి. ఒకసారి సింపుల్గా చూడండి. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఇలా సింపుల్ 1 ఇది ఇక్కడ ఉండాలి, 2 1 2 3 4. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూడండి, 1 2 3. ఓకే, ఇలా బ్లాక్ చేయాలి. ఇందులో మనం ఇలా గార్డ్ చేసేటప్పుడు ఇలా సైడ్కి బ్లాక్ చేయకూడదు. ఒకవేళ ఇప్పుడు మన అపోనెంట్ ఇట్లా అంటాడు, ఇట్లా అన్నప్పుడు జాబ్ కొడతాడో తెలియదు, హుక్ కొడతాడో తెలియదు. సో అప్పుడు మనకు హుక్ ఇలా అని జాబ్ కొట్టాడు అనుకో, మనం ఇలా అంటే స్ట్రైట్గా పడి నాకౌట్ అయిపోతాం. ఎలా అంటే హుక్ కొడతామని మనం అనుకుంటాం, అని జాబ్ కొడతారు వాళ్ళు నాకౌట్. సో మన ఎల్బోని నోస్కి స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు జాబ్ కొట్టినా కానీ ఇక్కడ ఇది ఆపుతుంది, హుక్ కొట్టకుండా జాబ్ కొట్టినా కానీ ఆపేస్తుంది. సో సేఫ్టీ కోసం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది నోస్కి స్ట్రైట్ 2 1. చూడండి ఒకసారి ప్రాక్టికల్గా 1 2 3 4. సో ఇక్కడ నుంచి చూడాలి, ఇలా బ్లాక్ చేసి అపోనెంట్ని మన ఐస్ క్లోజ్ కాకుండా ఇక్కడ నుంచి చూడాలి. సో ఇది హెల్మెట్ గార్డ్. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి 3 పాయింట్ బ్లాక్. 3 పాయింట్ బ్లాక్ అంటే మనం ఇలా హెల్మెట్ గార్డ్ చేసినట్టే ఇలా పెట్టుకొని ఈ పామ్తో, లెఫ్ట్ హ్యాండ్ పామ్తో ఇలా పెట్టుకోవాలి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం. ఇది దేనికంటే హై కిక్స్, కిక్ బాక్సింగ్లో ఎంఎంఏలో హై కిక్స్ ఉంటాయి, డ్యామేజింగ్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఆమె హై కిక్ కొడుతుంది, 1 హై కిక్ కొట్టడంలో 1 హ్యాండ్ పెట్టుకోవచ్చు. మనం 1 హ్యాండ్ పెట్టుకుంటాం కానీ సైమల్టేనియస్గా 1 2 షాట్స్ పడ్డప్పుడు ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, 1 2. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రొటెక్షన్ కోసం దీన్ని ఎక్స్ట్రా ప్రొటెక్షన్, ఈ హ్యాండ్ 3 పాయింట్ 1 2 3 పాయింట్ బ్లాక్ చేయాలి, 1 2. లెఫ్ట్తో వేసినప్పుడు 1 2. సో ఇది 3 పాయింట్ బ్లాక్. జస్ట్ హెల్మెట్ గార్డ్ లాగా ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా హ్యాండ్ అడ్డం పెట్టుకోవాలి, 1 2. ఇది ఫేస్ కిక్స్ కోసం. సో చూసారు కదా, స్ట్రైట్ పంచ్కి సైడ్ పంచ్. ఇప్పుడు నెక్స్ట్
అవుట్వర్డ్ బ్లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మన యాన్షియంట్ మార్షల్ ఆర్ట్స్లో కుంఫు కరాటే దాంట్లో ఇలా బ్లాక్స్ ఉంటాయి. సో అలా ఇది డేంజరస్ బట్ కేర్ఫుల్గా వేయాలి. సో ఎలానో చూడండి, ఇప్పుడు మనకి ఇది 90, సో ఇది ఇన్సైడ్ 90 పెట్టకుండా ఈ హ్యాండ్ని అవుట్ సైడ్ 90లో పెట్టాలి. అవుట్ సైడ్ 90లో పెడితే కొంచెం పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది హ్యాండ్లో. అది ఎలా వేయాలంటే ఇప్పుడు ఆమె నన్ను క్రాస్ కొడుతుంది, క్రాస్ పంచ్ వచ్చే టైంలో ఇది ఈ 90 ఉంది కదా, ఇది అవుట్ సైడ్ 90 పెట్టి ఇలా ఆపాలి. జస్ట్ 1 2 ఇలా ఆపి నెక్స్ట్ కౌంటర్ కొట్టవచ్చు. లెఫ్ట్ కొడితే 1 కౌంటర్, రైట్ కౌంటర్. సో ఇది అవుట్ సైడ్ బ్లాక్. ఇది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే స్పారింగ్లో వేయాలి, లేకపోతే మనం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, స్ట్రైట్గా వచ్చే సైడ్కి వచ్చే పంచెస్కి కిక్స్కి ఈ బ్లాక్స్ ఎలా వేయాలో ఒకసారి చూడండి ఎలా ప్రాక్టీస్ చేయాలో. ఫస్ట్ స్ట్రైట్ వచ్చే పంచెస్కి ప్యారీ, నెక్స్ట్ హై గార్డ్, నెక్స్ట్ హెల్మెట్ గార్డ్ 1 2 ఇలా వేయచ్చు. నెక్స్ట్ 3 పాయింట్ బ్లాక్ కిక్స్కి ఇది 3 పాయింట్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. నెక్స్ట్ స్ట్రైట్ పంచ్ అవుట్వర్డ్ బ్లాక్ 1 బ్లాక్ 1 క్రాస్ బ్లాక్ 2 బ్లాక్ ఇలా వేయచ్చు. సో మీరు ఈ 5 బ్లాక్స్ని రెగ్యులర్గా 100 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్తో ప్రాక్టీస్ చేస్తే మీరు స్పారింగ్లో మీ బాడీ ఈజీగా రియాక్ట్ అవుతుంది. పంచ్ వస్తే అదే బ్లాక్ చేసేసుకుంటుంది. చూసారు కదా ఫేస్ పంచెస్ని ఎలా సింపుల్గా బ్లాక్ చేయొచ్చు. మీకు కనుక మన ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.